Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with beautiful bridal designer blouse back neck pattern with simple sewing techniques and sewing secrets. Let us begin. Measurement blouse 13.5 inches అయితే 1 inch extra మనం ఇక్కడ 14.5 inch తీసుకోవాలి. Neck 2 inches, shoulder 3 inches, neck length 9 inch తీసుకోవడం జరిగింది. 5 inch armhole length, armhole round 1.5 inches, తర్వాత చెస్ట్ వేస్ట్ రెండు 8.5 తీసుకోవడం జరిగింది, ఎందుకంటే డాట్స్ వస్తాయి కాబట్టి. తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా గీసుకోవాలనో చూద్దాం. 2.5 inch పైన ఒక చిన్నటి మార్కింగ్ మనం పెట్టుకోవాలి. తర్వాత అక్కడ నుండి మనకు డిజైన్ అనేది ఒక కూజా ఆకారంలో మనము డిజైన్ గీసుకోవాలి. తర్వాత 1 inch నుండి మొదలుపెట్టి కింద మనము వేస్ట్ లైన్ మీద 1 inch వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దాని నుండి మనము బార్డర్ అనేది మధ్యలో 4.5 inches తీసుకోవాలి. ఆ 4.5 inches వరకు మనము కింద నుండి మనం ఏదైతే ఇంతకుముందు బార్డర్ ఏదైతే గీసామో నెక్ డిజైన్ కూజా ఆకారంలో గీసామో దానికి మనము కరెక్ట్ షేప్లో పై వరకు పైన 1 inch ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత నెక్ లైన్ దగ్గర మనము ఒక కర్వ్డ్ షేప్ తర్వాత డిజైన్ అనేది మొత్తం గీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గీసుకున్న డిజైన్ను మనం ఫస్ట్ లోపటి ఏదైతే మడత వైపు ఏదైతే ఉందో ఆ మడత వైపు ఉన్నటువంటి నెక్ భాగాన్ని మనము కత్తిరించుకోవాలి. తర్వాత ఆ యొక్క ఏదైతే మనము కర్వ్డ్ షేప్లో మనం గీసుకున్నామో ఆ యొక్క కర్వ్డ్ పీస్ కూడా మనకు అవసరం ఉంటుంది, అది కూడా కత్తిరించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బార్డర్ ఏదైతే మనం గీసుకున్నామో ఆ బార్డర్ను మనము ఇప్పుడు కత్తిరించుకోవాలి. ఇప్పుడు కత్తిరించే భాగం దగ్గర మాత్రం కొద్దిగా వెడల్పు విడ్త్ అనేది ఇచ్చుకోవడం ద్వారా మనకు డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ విధంగా పైన 1 inch మెయింటైన్ చేయాలి. 1 inch పై వరకు మనం ఇప్పుడు కత్తిరించుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే చంక భాగం ఏదైతే ఉందో అక్కడ మనము ఆ యొక్క భాగాన్ని కత్తిరించేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము కత్తిరించుకున్నటువంటి ఇప్పుడు 2 భాగాలుగా కత్తిరించుకున్నాం, అది ఇప్పుడు దాన్ని మనం ఏదైతే లైనింగ్ క్లాత్ పై ఉంచి
దాన్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ క్లాత్ 2 భాగాలు అవుతుంది. మనం ఏదైతే పేపర్ మీద కత్తిరించుకున్నామో అదే డిజైన్ ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ ఒక్కో భాగాన్ని మనము ఈ యొక్క మెయిన్ క్లాత్ ఏదైతే మన బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానిపై ఉంచుకొని దాన్ని కుట్టు పెట్టుకోవాలి. అంచు వెంబడి మనము కుట్టు పెట్టుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా భాగం మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా భాగం ఏదైతే ఉందో అది కూడా కత్తిరించుకోవాలి. మొదటి భాగం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో రెండవ భాగాన్ని కూడా అదే విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని కూడా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా భాగం ఏమైనా ఉంటే కట్ చేసుకొని దాన్ని చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెనుకకు మడిచి మళ్ళీ కుట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వెనుకకు మడుచుకొని సర్దుబాటు చేసుకుంటూ ఈ యొక్క డిజైన్ నెక్ భాగం ఏదైతే కత్తిరించిన వైపు ఏదైతే ఉందో ఆ వైపు మనము కుట్టు పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు షేర్ చేయండి. ఈ విధంగా పైన మళ్ళీ చుట్టూ దానికి కుట్టు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా మెయిన్ పీస్ ఎక్స్ట్రా భాగం ఏమైనా ఉంటే అది కూడా కత్తిరించుకొని మనము ఈ యొక్క 2 భాగాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము బార్డర్ భాగం ఏదైతే కత్తిరించుకున్నామో పేపర్ కటింగ్లో మనం బార్డర్ అనేది చెప్పాను. ఆ యొక్క బార్డర్ భాగము ఈ యొక్క క్యాన్వాస్ క్లాత్ పై ఉంచుకొని దాన్ని ఏదైతే క్లాత్ ఇది పేపర్ అనేది ఏ విధంగా ఉందో ఆ పేపర్ ఆకారంలో మనం చుట్టూ ఆ షేప్లో మనం దాన్ని గీసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది దాని చుట్టూ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కుట్ల గురించి ఈ యొక్క విడి భాగాన్ని మనం అతికించుకునేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నెక్ భాగం లోపల వైపు ఏదైతే ఎక్స్ట్రా భాగం ఉందో దాన్ని మనం కత్తిరించేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా ఏదైతే ఉంచుకున్నామో ఆ యొక్క 1 ఇంచ్ ఎక్స్ట్రాను అలాగే ఉంచేసుకొని మిగతా భాగాన్ని కత్తిరించుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగం ఏదైతే ఉందో దానిపైన దారం లేకుండా మనము దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మార్కింగ్ మనము ఆ యొక్క పీస్లు జాయిన్ చేసేటప్పుడు ఈ యొక్క మార్కింగ్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రెండవ భాగంలో కూడా ఆ స్టిచ్చింగ్స్ అనేటివి మనకు దాని మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని మళ్ళీ ఆ స్టిచ్చింగ్ చూసుకుంటూ ఆ స్టిచ్చెస్ని చూసుకుంటూ దానిపై మనము ఒక గీత అనేది పెట్టుకోవడం ద్వారా మనకు ఎంత భాగము మనం లోపలికి జాయిన్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. తర్వాత ఈ 2 భాగాలు మనకు తయారయ్యాయి.
తర్వాత ఏదైతే మన క్యాన్వాస్ లేదా ఫీజింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనము ఐరన్ సహాయంతో లైనింగ్ క్లాత్ పైన మనము అతికించుకోవాలి. ఇంతకుముందు ఏదైతే మనం మార్కింగ్ లైన్ ఏదైతే వేసుకున్నామో ఆ మార్కింగ్ లైన్ను మనము వెనకాల మనం తిప్పినప్పుడు ఆ మార్కింగ్ లైన్ అనేది లైనింగ్ క్లాత్పై మనకు కనిపిస్తుంది. దాని వెంబడి ఇంకొకసారి మనము లైన్ అనేది గీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క ఫీజింగ్ అంటించుకున్న భాగాన్ని మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో మనము ఏ క్లాత్ అయితే వాడదలుచుకున్నామో ఆ క్లాత్పై ఉంచుకోవాలి. తర్వాత మధ్యలో ఒక కుట్టు మనం పెట్టుకోవడం ద్వారా ఆ యొక్క డిజైను అటు ఇటు కదలకుండా మనకు కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మధ్యలో ఒక కుట్టు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఏదైతే ఫీజింగ్ క్లాత్ అనేది ఏదైతే ఉందో దాని అంచు వెంబడి మార్జిన్ ఏమాత్రం వదలకుండా దాని అంచు వెంబడి కుట్టు అనేది నెక్ భాగం ఎంతైతే ఉందో ఆ నెక్ భాగానికి మొత్తాన్ని మనము సగం సైడు ఒకసారి కుట్టుకోవాలి, ఇంకో సగం సైడు మళ్ళీ ఇంకోసారి కుట్టుకోవాలి. అట్లా కుట్టుకోవడం ద్వారా ముడతలు అనేటివి మనకు ఈ యొక్క డిజైన్ భాగంపై ముడతలు రాకుండా ఉంటాయి. చాలామంది పైనుండి చుట్టూ ఒకటేసారి కుట్టుకోవడం ద్వారా ముడతలు వస్తున్నాయి. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు ముడతలు రావడం జరుగుతుంది ఎందు గురించి, కారణం ఏంటి అని. ఈ విధంగా మనము హాఫ్ భాగం ఒకసారి ఇంకొక హాఫ్ మళ్ళీ తిప్పుకొని ఇంకోసారి కుట్టుకోవడం ద్వారా మనకు ముడతలు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నెక్ మధ్య భాగంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా భాగం ఏదైతే ఉందో కుట్టుకున్న తర్వాత మనము దీన్ని ఇప్పుడు కత్తిరించుకోవాలి. ఇది కూడా లోపల సైడు కత్తిరించేటప్పుడు పావించి వదిలిపెట్టుకొని కత్తిరించుకోవాలి. తర్వాత చిన్న ఘాట్లు అనేటివి మనం పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టేటప్పుడు కుట్లు ఏమాత్రం కత్తిరించకూడదు. ఇప్పుడు వెనుకకు తిప్పుకొని ఈ విధంగా వెనుకకు మడిచి దానిపై మనం కుట్టు పెట్టాలి. అంచు వెంబడి మళ్ళీ ఇంకొకసారి మనం కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మర్చుకుంటూ అంచు వెంబడి ఒక కుట్టు పెట్టుకోవాలి. ఈ యొక్క బ్లౌజు కస్టమర్ కోరిక పైన దీనికి ఎటువంటి లేస్లు మేము పెట్టలేదు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేసులు పెట్టకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఒకవేళ లేసులు పెట్టుకోదలుచుకుంటే దీనిపై మంచి లేసులు అనేటివి పెట్టుకోవచ్చు.
ఈ విధంగా చివరి భాగంలో ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కత్తిరించుకొని ఒక షేప్కు మనం దాన్ని తెచ్చుకోవాలి. ఇంకా మనకు వీలైతే ఆ చివరి భాగాన్ని మనం మడిచి కుట్టుకోవడం ద్వారా మనకు లోపల వెనుకకు తిప్పినా కూడా ఆ కుట్లు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనము పేపర్ ఏదైతే కట్ చేసుకున్నామో బార్డర్ పేపర్, ఆ బార్డర్ను మళ్ళీ ఈ కుట్టుకున్న ఈ భాగంపై ఉంచుకొని దాని చుట్టూ ఒకసారి ఇంకొక మార్కింగ్ను మనం వేసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ ఉన్నా కూడా మనము ఈ యొక్క పీస్లు అంటబెట్టుకోవడానికి ఇంకొకసారి మార్కింగ్ మనం వేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ రెండు భాగాలను మనము ఈ డిజైన్ పై ఉంచుకొని పిన్స్ అనేటివి మనము కరెక్ట్గా ఆ లైన్ మీదనే ఉంచుకొని పిన్స్ అనేటివి దీనికి వేసి కుట్టు పెట్టుకునేటప్పుడు పిన్స్ వేయడం ద్వారా మనకు బ్లౌజ్ అటు ఇటు కదలకుండా మనము కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంచు వెంబడి రెడ్ అండ్ గోల్డ్ ఏదైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ భాగంలో మనము ఈ రెండింటిని కలిపి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఆ పిన్స్ అనేటివి మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాలు ఏమైనా ఉంటే మనము కత్తిరించుకోవాలి. మనం ఎప్పుడు కానీ డిజైన్కు ఎక్స్ట్రా భాగము ఉంచుకుంటే తర్వాత కత్తిరించుకున్న తర్వాత మనం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక భాగం ఏదైతే మనం నెక్ భాగంలో ఒకటి కర్వ్డ్ షేప్లో మనం ఏదైతే గీసుకున్నామో ఆ కర్వ్డ్ షేప్ అనేది మళ్ళీ తర్వాత ఈ ఫీజింగ్ క్లాత్ పై ఆ యొక్క పేపర్ కటింగ్ నుంచి తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటి భాగంలో 1 ఇంచ్ ఎక్స్ట్రా చూపిన విధంగా మనము కత్తిరించుకొని ఈ యొక్క భాగాన్ని ట్రిమ్ చేసుకోవాలి. వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ పై ఉంచి తర్వాత దీన్ని ఈ యొక్క ఫీజింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్ పై ఐరన్ సహాయంతో అంటించుకున్న తర్వాత ఈ మొత్తం భాగాన్ని మెయిన్ క్లాత్ పై ఉంచుకొని నెక్ భాగంలో కుట్టు అనేది పెట్టుకోవాలి. నెక్ రౌండ్లో కుట్టు పెడుతున్నారు. ఇప్పుడు ఆ మధ్య భాగాన్ని నెక్ భాగంలో ఆ మధ్య భాగాన్ని కత్తిరించుకొని చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని వెనుకకు మడిచి దానిపై ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ విధంగా సెంటర్ భాగాన్ని మనం గుర్తించుకొని పేపర్ను కూడా దానిపై ఉంచుకొని దాని చుట్టూ మళ్ళీ మార్కింగ్ మనకు పేపర్ ఎంతైతే ఉందో దాని చుట్టూ ఇంకొకసారి మార్కింగ్ అనేది సెంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ భాగాన్ని ఇంతకుముందే మనం కుట్టుకున్న ఈ యొక్క డిజైన్ భాగం కింద పెట్టేసి దాన్ని మనము కుట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1.5 ఇంచెస్ క్రాస్ కటింగ్ చేసుకున్నటువంటి ఈ ముక్కలు మనము ఈ యొక్క పైపింగ్ గురించి
మనం చూసుకోవాలి. తర్వాత పాదం అనేది మనం మార్చుకోవాలి. ఇది జిప్ ఫూటర్ అంటారు. ఈ యొక్క జిప్ ఫూటర్ను మనము దీని సహాయంతో థ్రెడ్ పైపింగ్ అనేది మనం ఈజీగా కుట్టుకోవచ్చు. దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఫూటర్స్ 2 వస్తాయి. మనకు ఈ ఫ్యాబ్రిక్స్ కుట్టుకునేటప్పుడు మనకు 2 విధాలుగా కూడా ఈ ఫూటర్స్ అనేటివి ఉపయోగపడతాయి. మామూలు చిన్న మిషన్లకు కూడా ఈ ఫూటర్స్ను మనము జాయిన్ చేసుకోవడం ద్వారా మనకు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేటివి ఆ ఫూటర్స్ తోటి చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ లోపల భాగంలో ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క బ్లౌజు ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ కూడా చాలామంది మాకు ముడతలు వస్తున్నాయని అంటున్నారు. ఈ ముడతలు రాకుండా మనము క్రాస్ కటింగ్ చేసుకొని ఈ యొక్క థ్రెడ్ను మధ్యలో ఉంచుకొని కుట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఫోల్డింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడ కత్తిరించి మళ్ళీ మనము అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటే ఆ యొక్క ఆకారం అనేది, షేప్ అనేది మనకు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందే తయారు చేసుకున్న ఈ చిన్న భాగాన్ని, డిజైన్ భాగాన్ని మనం వెనుక సైడు ఉంచుకొని మళ్ళీ అంచు వెంబడి ఇంకొకసారి కుట్టు పెట్టుకోవడం ద్వారా మనకు అది కూడా దాంట్లో భాగమవుతుంది. ఇప్పుడు మనకు డిజైనర్ బ్లౌజ్ అనేది, బ్యాక్ నెక్ అనేది తయారైంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఈ యొక్క 2 ఇంచ్ విడ్త్ తోటి వేస్ట్ బెల్ట్ అనేది మనము కత్తిరించుకొని దీనికి వేస్ట్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మడచి దానిపై కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఒక 5 నంబర్ పై ఉంచుకొని కుట్టు పెట్టుకొని తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ కుట్టును మళ్ళీ విప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అనేది తయారైంది. మీరు కూడా ట్రై చేయండి, మీ నెక్స్ట్ బ్లౌజ్ ట్రై చేసుకోండి. Now the beautiful designer blouse back neck pattern is ready. Please, whom not yet subscribed to my channel, please subscribe to my channel. If you really like my channel and more videos like this, please subscribe to my channel, like and share my videos. If you subscribe to my channel, you can able to watch more designer blouse videos and more. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye, take care, thank you.